హలో అండి. అలా చూస్తారేంటండి? మీరే కదా కొంచెం టచ్లో ఉండమని చెప్పారు. అందుకే నా పనులని పక్కన పెట్టేసి ఇలా వచ్చేసానండి. వచ్చినందుకు చాలా థ్యాంక్స్. అయ్యో అలా అంటారేంటండి? అది నా డ్యూటీ. ప్రగతి రిసార్ట్స్ లో మా ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక గార్డెన్ పార్టీ అరేంజ్ చేశారు. దానికి చాలా మంది మా ఫ్రెండ్స్ వస్తున్నారు. ఏ పని లేదనుకుంటే మీరు కూడా రావచ్చు. ఆఫ్ కోర్స్ ఫ్రెండ్లీ ఇన్విటేషన్ ఇది. కానీ నాకు అర్థమైందండి. నా వల్ల మీకు ఎటువంటి ప్రాబ్లం రాదు. ప్రామిస్. దెన్ ఇట్స్ ఓకే. థ్యాంక్ యూ. పదండి. ఏ లావణ్య, నా బాయ్ ఫ్రెండ్ గిరిధర్ చూడు, నా వేలికి డైమండ్ రింగ్ తొడిగాడు. అతను నీకే కాదు నాకు బాయ్ ఫ్రెండే. మొన్న నా వేలికి తొడిగి లూజ్ అయితే మార్చుకొస్తానన్న. అయితే రింగ్ తో పాటు నిన్ను మార్చాడనమాట. హాయ్ నువ్వు ఇక్కడ రావేమో అనుకుంటున్నాం. అరగంట నుంచి వెయిటింగ్. నీకు కాల్ చేస్తుంటే సిగ్నల్స్ రావటం లేదు. ఎవరే అతను? బాయ్ ఫ్రెండా? చాలా స్మార్ట్ గా ఉన్నాడు. కాళిదాసని జస్ట్ అన్ ఆర్డినరీ ఫ్రెండ్. చెప్పడానికి ఏం లేదులే. కమాన్ ఇంకెందుకు డిలే, లెట్స్ ఎంజాయ్. లెట్స్ గో యా. మాతో ఇక్కడ మాట్లాడే అదే ఉంటున్నాడు. మీరు అలాగా మేము ఇలాగా. ఏంటండి డల్ గా ఉన్నారు? నేను తండ్రిని కాబోతున్నానయ్యా. దానికి హ్యాపీగా ఎగిరి గద్దేక ఇదేంటి? గర్భవతి అయింది నా భార్య కాదురా, మరి నా ప్రియురా. బుద్ధి లేదు. మాటలు కొంచెం జాగ్రత్తగా రాని. ఏ కావాలని కొడతావా? ఏవో పొరపాటు జరుగుతుంటాయి. అలాగే ఒక క్షణం అలా నిలబడుండు. ఏ లొకేషన్ బాగుంది, ఫోటో తీసుకుంటావా? అవును, అంతగాడివి కదా. అమ్మో బాగుంటాడు. సారీ అమ్మా. ఎవరా నువ్వు? అంకులేటర్ ఇంటి మీద పెంకులు. ఆవిడ ఎంత ఫీల్ అయి ఉంటారు? నేనేం ఫీల్ అవడం లేదు. అసలు ఆ కర్రాటం ఎందుకు పెట్టావురా? మీరు ఉండండి, నేను మాట్లాడతారా కదా. ఎందుకు పెట్టావురా? అదంతా తర్వాత చెప్తాను గానీ ఇప్పుడే వస్తాను. ఈ ఐస్ క్రీమ్ పట్టుకోండి. ఇదేంటిది? ఒలింపిక్ టార్చ్ లాగా ఎంత పొడుగ్గా ఉంది. చూద్దాం. హలో, ఏంటి సార్? నీతో మాట్లాడాలనుకుంటున్నాను. ఏంటో చెప్పండి. నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. ప్రేమిస్తున్నారా? నువ్వు యాక్సెప్ట్ చేస్తే పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నాను. ఆ విషయం మా ఇంటికి వచ్చి మాట్లాడండి. మీ నాన్నగారితోనా? మా ఆయన గారు. ముక్కలేవయ్యా. అబ్బా ఎప్పుడు ప్యాకెటేనా? వేద జోదం మీరును. జోదం అంటే గుర్తొస్తుంది. గురుగారు వెనకడ మీరు ఒక సినిమా తీశారు కదా? ఎలా తీశారు? స్టోరీతో తీశారా, స్టార్స్ తో తీశారా? ఇల్లు తనఖా పెట్టి తీశాను. ముక్కలేవయ్యా. మిమ్మల్ని ఏమడిగినా తప్పే. ఏంటి పెంట నాకు? మనం చూస్తే గార్డెన్ అంతా తిరిగేస్తున్నాం. ఆ కొరనా కూడా చూస్తే ఎంతకి రావట్లేదు. ఈ ఐస్ క్రీమ్ చేయంత కారిపోతుంది. ఏం చేయాలి ఇప్పుడు? ఓకే, థ్యాంక్స్ అంకుల్. ఏది నా ఐస్ క్రీమ్? అప్పుడు ఎప్పుడే వస్తాను, ఇప్పుడే రావడం. ఐస్ క్రీమ్ కరిగిపోయి కారిపోయింది. బ్యాలెన్స్ ఉంటే నాకేసాను. నాకేసావా? మమ్మీ, డాడీ, అంకుల్, ఇదిగా కోర్ ఐస్ క్రీమ్ ఇవ్వా? అయిపోయినాయి సార్. లాస్ట్ ఒకటి ఉంటే ఆ కుర్రోడికి ఇచ్చేసాను. డాడీ, అంకులే డాడీ. నువ్వా? ఈడు కొడుకా. సారీ అండి. అసలు మీ కొరగాడు ఏం చేశాడంటే. ఏంటి చేసేది? అసలు పశువా మనిషివా? ఆ చిన్న కుర్రోడు ఏదో ఐస్ క్రీమ్ కొనుక్కొని తింటుంటే వాడు చేతిలో రాకొని తింటావా? మనకి డిఫరెన్స్ ఉంటే మనం చూసుకోవాలి. వాడిని నడిపించడం ఎందుకు? సార్ అసలు జరిగిందంటే వినండి సార్. చెప్పేది రండి సార్. మీ వాడు ఐస్ క్రీమ్ నా చేతిలో పెట్టాడు. ఐస్ క్రీమ్ కొనుక్కొని వాడు తినకుండా నీ చేతిలో పెట్టాడు. అదేమో నీరు గారిపోతుందని నువ్వు తిన్నావు. అది మేము నమ్మాలి. అంత ఎదవలో కనపడతావు మీకు. అసలు ఎవరండి తను రాణించింది ఇక్కడికి? ఇతను అలకనందతో పాటు వచ్చాడండి. అలకనందన్ అంటే ఓల్డ్ ఏజ్ హోమ్ నడిపే గ్రేట్ జయబాబు గారు అమ్మాయి. అంటే జేబీ గారు అమ్మాయ? ఏంటమ్మా మీ స్టాటస్ ఏంటి? మీరేంటి ఇతన్ని రమ్మంటాం ఏంటమ్మా? అసలు వీకెండ్స్ మనం ఇక్కడికి ఎందుకు వస్తాం? ఏదో సరదాగా పిల్లలతో ఎంజాయ్ చేద్దాం. ఇలా డిస్టర్బ్ చేసేవాళ్ళు వచ్చేలాగా అసలు మన టైం ఎంత వేస్ట్ అయిపోతుంది. నీకు అర్థమైందా? సార్ ఏదైనా ఉంటే నన్నానండి. సారీ చెప్తాను. ఆవిడ ఎందుకండి అంటారు? ఐఎమ్ వెరీ వెరీ సారీ అండి. నో మీరు ఎందుకండి సారీ చెప్తారు? నేను చెప్తాను. ఎవడాడు? ఉన్ని పని చెప్తాను. ఎవడ్రా పని చేసింది? నేనే అంకుల్. బాల్ తగిలిందా? సారీ. ఏంట్రా సారీ? అంకుల్ నీకు బ్యాటింగ్ చేయడం వచ్చా? రాదులే కానీ బ్యాటింగ్ అయ్యా. ఎడు వెళ్ళండి. పదండ్రా. స్పీడ్ గా వస్తా మరి. నువ్వు ఎలాగేసినా సరే. ఏమైంది మా వారికి? ఎలా తగిలింది దెబ్బ? క్రికెట్ బాల్ ఇలా తగిలింది, అలా పడిపోయాడు.
ఎవడయ్యా బాబు ఇంత గట్టిగా కొట్టాడు? అతనే, సేమ్ పర్సన్. అదేనండి మీ కుర్రవాడ ఐస్ క్రీమ్ తినేసాడే ఆ పర్సనే. ఇదిగో ఇతనే. ఇతనా? దెబ్బ బాగా తగిలిందా సార్? బాగా తగిలిందా అంటావేంటమ్మా? సంసారానికి పనికి రాకుండా కొట్టాడు. ఎవరండి? సేమ్ పర్సన్. సారీ అండి, నేను కావాలని కొట్టలేదు. కావాలని కాకపోతే రిహార్సల్ చేసుకోవడానికి కొట్టావేంటయ్యా మగడా? అయినా నీకు నేను ఏం అపకారం చేశానయ్యా? దెబ్బ కొడతావన్న నేరానికి ఈ టైప్ లో కొట్టాలా? అబ్బా అది కాదండి. చిచి, నాది నిజంగా ఏదో జాతకమే. కాకపోతే ఫస్ట్ డే ఇలా అయిపోవడం ఏంటి? ఫ్రెండ్లీ ఇన్విటేషన్ ఇది, కానీ నాకు అర్థమైందండి. నా వల్ల మీకు ఎటువంటి ప్రాబ్లం రాదు, ప్రామిస్. చిచి, యాతవ జాతకం. ఎవడ్రా బాబు ఇలా చేశాడు? లైట్స్ కంప్లీట్లీ డ్యామేజ్ అయిపోయాయి. ఇదంతా చేసింది సేమ్ పర్సన్. ఏమయ్యా నువ్వెక్కడ దొరికావయ్యా బాబు మాకు సైతం లాగా? పొద్దున్న మా వాడిని ఏడిపించావు, మధ్యాహ్నం నా నడ్డిర కొట్టావు, ఇప్పుడేమో కారు డ్యామేజ్ చేసావు. ఎక్కడంటే ఆ జేపీ గారు అమ్మాయి? అమ్మా అలకనందరా, వీడెక్కడ దొరికాడమ్మా నీకు? ఏమైందయ్యా అని అడిగితే నేను కావాలని చేయలేదండి, పొరపాటు అయిపోయిందండి అంటాడు. నిజంగా నేను కావాలని. చూడండి, అసలు సారీ చెప్పడానికి కూడా నాకు నోరు రావట్లేదు. ఈ రిపేర్ ఛార్జెస్ అన్ని నేను భరిస్తాను. సారీ అండి, నా వల్ల మీరు తలదించుకోవాల్సి వచ్చింది. నేను కావాలని చేయలేదండి. అసలు ఇవాళ మనం బయలుదేరిన టైమే బాగాలేదండి. అసలు అండి యాక్చువల్గా థ్యాంక్స్ అండి. ఏమండి, నేను మిమ్మల్ని కావాలనో లేదంటే ఇబ్బంది పెట్టాలనో అలా చేయలేదండి. ఓకే, అంటే రేపు టెంపుల్ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అండి? కొంచెం టచ్ లో ఉంటే చెప్తాను. ఏంటో యదవ జాతకం, మొదటి రోజు ఇలా తగలడింది, ఇక రేపటి నుంచి ఎలా ఉంటుందో. యా నో ప్రాబ్లం. ఒక నిమిషం, మా అమ్మాయి వచ్చింది అమెరికా నుంచి, కృష్ణ కిషోర్. మాట్లాడు. నో డాడీ, రేపు నేనే కాల్ చేస్తానని చెప్పండి. కిషోర్, ఏం లేదు, అమ్మాయి పార్టీకి వెళ్ళొచ్చింది, బాగా అలిసిపోయింది, లాంగ్ డ్రైవ్ కదా. బట్ రేపు తనే ఫోన్ చేసి మాట్లాడుతుందట. అంకుల్, నేను అలకనందని ఎంతగా ఇష్టపడ్డానో మీకు తెలుసు. మీరే ఎలాగైనా నా గురించి చెప్పి ఒప్పించారు. నువ్వు టచ్ లో ఉండు, స్లోగా చెప్తానుగా. ఓకే బాయ్. నీ గురించి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు రా. వెరీ గుడ్ బాయ్, మంచి ఫ్యామిలీ. నాకు తెలుసు డాడీ, కానీ కొన్ని రోజులు ఆగాలి, తప్పదు. అంటే ఒకడిని అబ్జర్వ్ చేస్తున్నావే, అతనేనా? మంచి ఫ్యామిలీయే కదా? అతనే పూర్తిగా అర్థం కాలేదు. వాళ్ళ ఫ్యామిలీ గురించి ఏం చెప్పను? అయినా మనం అనుకున్నవన్నీ జరగవు కదా డాడీ. కల్చర్ మేనర్స్ లేని వాళ్ళతో లివింగ్ చాలా చాలా కష్టం. బట్ కిషోర్ ఇస్ వెరీ కల్చర్డ్. అమెరికన్ సొసైటీలో ఉంటున్నాడు, నీకేం ప్రాబ్లం ఉండదు. నేను ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో. ఓకే, ఐల్ థింక్ ఓవర్ ఇట్. రేపు నేను కిషోర్ కాల్ చేసి హలో చెప్తాను.